నేను అలాస్కాలో ఉన్నాను. యుఎస్ లో మిక్కిలి ఉత్తరాన ఉన్న 12,950 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న ఉపద్రవపు వర్షారణ్యంలో అడుగులు వేస్తున్నాను. అలాస్కా అడవి పచ్చదనం దూరంగా కనపడుతోంది. మంచుతో నిండిన ఆల్పైన్ పర్వతంలో ఒక ఇరుకైన ప్రాంతం. ఇదొక విశాలమైన అడవి, కానీ ఇక్కడ నేను ఒంటరిగా మాత్రం లేను. చూడండి, ఎలుగుబంటి విసర్జకం. అలాస్కా అడవులు నల్ల ఎలుకలతో నిండి ఉంటాయి. మీకు తెలుసా, అవి 7 అడుగుల ఎత్తు, 408 కేజీల బరువు వరకు పెరుగుతాయి. ఇవి గ్రిజ్లీల కన్నా చిన్నవిగా ఉన్నప్పటికీ ఎప్పుడైనా ప్రవర్తిస్తాయో తెలియదు. అవి నిజంగా చాలా ప్రమాదకరమైనవి. నల్ల ఎలుకలు మనుషులు వెంబడిస్తాయని కూడా అంటారు. మీకు ఇటువంటి నది కనిపించినప్పుడు వీటి మీదుగా వెళ్ళొచ్చు. అది ఇలా జరగడం నాకేమాత్రం ఇష్టం ఉండదు. కొంచెం తప్పించుకున్నాను. అది చాలా గట్టిగా ఉందనుకున్నాను. నేను తినడానికి మరో మార్పు ఏదైనా వెతుక్కోవాలి. దగ్గరలో మరికొన్ని ఆహారం దొరికే వనరులు ఉండొచ్చు. ఇక నేల చదునుగా మారిపోతుంది, అంటే నేను తీరానికి దగ్గరగా వెళ్తున్నాను. ఇక్కడ ఈ రకమైన నత్తగులను ఎక్కువగా కనబడతాయి. ఇదిగో చూడండి, వీటి చిన్న గుల్లలు రాయి కత్తుకొని ఉంటాయి. వీటిని మనం పచ్చిగానే తినొచ్చు. మనం చేయాల్సిందల్లా వీటిని రాయితో పగలగొట్టడమే. ఇవేం చేస్తాయంటే లోటైట్ సమయంలో రాయి కంటి పెట్టుకునే ఉంటాయి. అలా వెళ్ళిపోగానే ఇవి చుట్టూ తిరుగుతూ ఆల్గేన్ తింటుంటాయి. ఈ నత్తగుల్లలు కండరాలతో కూడిన పాదాల సహాయంతో రాయిని కరుచుకుంటాయి. ఈ గ్యాస్ట్రోపాడ్స్ లో అదే తినదగ్గ ప్రధానమైన భాగం. మనకి చివరికి మిగిలేది ఇదే. ఇది పచ్చిగా తినడానికి చాలా బాగుంటుంది. నేను ఈ తీరాన్ని విడిచిపెట్టి ఎత్తైన భూమి వైపుగా వెళ్తున్నాను. బాగుంది, చూడండి. ఈ గుహ ఎలుగుబంటి శీతాకాలపు నిద్ర కోసం ఉపయోగించుకునేలా కనపడుతోంది. దీని లోపల చూద్దాం. ఓ, ఇదొక చెట్టు దొరలా కనిపిస్తోంది. ఇదిగో అవి ఇలాగే చేస్తాయి. అవి పడుకోవడానికి ఇటువంటి ప్రదేశం కోసమే వెతుకుతాయి. తర్వాత అవి ఇందులోకి వెళ్లి శీతాకాలం అంతా 5 లేదా 6 నెలల పాటు నిద్రపోతూనే ఉంటాయి. ఇదంతా పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. అవి బయటికి రాకుండా ఇందులోనే ఉండిపోతాయి. ప్రతిరోజు 22 గంటల పాటు పగటి వెలుగు ఉండడం వల్ల ఇతర సవాల్ ఏంటంటే మన శరీరం లోపలి గడియారం పూర్తిగా పాడైపోతుంది. ఎప్పుడు పనిచేయడం ఆపాలో, విశ్రాంతి తీసుకోవాలో తెలియడం చాలా కష్టం. ఇందుకు ఒక సూత్రం ఏంటంటే, మనం విశ్రాంతి తీసుకోవడానికి, శక్తిని పుంజుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. అప్పుడే మనకి పనిచేయడం ఆపే విషయంలో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఇక విశ్రాంతి తీసుకోవాలి. ఇది విశ్రాంతి తీసుకోవడానికి ఒక మంచి ప్రదేశంలో కనపడుతుంది. నిజానికి ఇక్కడ బాగానే ఉండొచ్చు. నాకన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలుగుబంట్ల నుంచి రక్షణ. అదిగో చూడండి, మనకి పైన ఇలా కొమ్మలతో కప్పులా ఉన్నాయి. కొన్ని చెట్లు, వాటి మీదకి బాలు ఉన్నాయి. చూసారా, నేను నేలకి దూరంగా ఎలుగుబంట్ల నుంచి సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాను. ఇప్పుడు కొంచెం నిద్రపోవడానికి ప్రయత్నిస్తాను. నల్ల ఎలుగులు చాలా అద్భుతంగా పైకెక్కుతాయి. అలాస్కాలో రాత్రి వెళ్ళప్పుడు వెలుతురున్నా సరే వెచ్చగా మాత్రం ఉండదు. నిజానికి ఇప్పుడు ఎముకలు కొరికేంత చల్లగా ఉంది. చల్లగా ఉండడానికి మరో కారణం ఏంటంటే నేను వలలో ఇక్కడ చాలా భయంకరమైన చలిగా ఉంది. ఇప్పుడు నేను మంట వేసుకోవాలి. నేను తడిచిన కొయ్య ముక్కల్ని మండించడానికి నా ఆకురాయిని కొన్ని ఎండు చితుకుల మీద ఉపయోగిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో చాలా తేలిక నిరుత్సాహం కలగొచ్చు, కానీ మంట ఎప్పుడూ మన ఉత్సాహాన్ని పెంచుతుంది. కానీ నా చేతుల్ని ఇలా వెచ్చపరచుకోవడం చాలా బాగుంది. నాకు ఇప్పుడు వెచ్చగా అనిపిస్తోంది. ఇక ముందుకు వెళ్ళాలి. మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. పదని వెళ్తూ ఏదైనా దారి కనిపిస్తుందేమో చూద్దాం. నేను దీని మీదకి ఎక్కబోతున్నాను. ఈ రాయి మొత్తం ముందుకి వాలినట్టుగా ఉంది. నిజానికి ఇది ఎక్కడానికి వీలుగానే ఉంది. చాలా వరకు రాతి ముఖాల్లో
బాగా గమనిస్తే ఎక్కడో ఒక చోట బలహీనమైన పగులు కనిపిస్తాయి. మనం కొంచెం తేలిక ఈ సందు మీద నుంచి దాని మీదకి పడొచ్చు. బయటపడి కనిపిస్తున్న రాతి ముఖం మీదకి మనం త్వరగా వెళ్ళిపోవాలి.